విజయ్కి పవన్ స్ట్రాంగ్గానే కౌంటర్. అధికారంలోకి ఇలా వచ్చి అలా కూర్చోవడం కాదు, పార్టీని బలమైన భావజాలంతో నడపాలి. ఊళ్ళో పెళ్లికి ఎవరో సందడి అన్నట్లుగా వ్యవహారం. ఎవరో ఎక్కడో ఏదో చేస్తే దానికి ఏపీకి పోలికేంటి? నాకు మెసేజ్లు పంపడం కాదు, పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ప్రజారాజ్యంలో యువరాజ్యం నేతగా ఉన్నప్పుడే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేవాణ్ణి. 2007 నుంచి నేను మొదలుపెట్టిన ప్రయాణం 2019లో ఒంటరిగా పోటీ చేసే స్థాయికి వచ్చాం. కూటమి నిర్ణయాల విషయంలో తాను అన్ని విషయాల్లోనూ అంగీకరిస్తున్నాను అన్నది వాస్తవం కాదన్నట్లుగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తనకు కొన్ని అంశాల్లో విభేదాలున్నాయని అన్నారు. అయితే కలిసి కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. కూటమి పార్టీలలోని నేతలు కూడా అదే విధంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? నేను పొత్తులకు వెళ్ళకపోతే మరోసారి వైసీపీ గెలిచేది, రాష్ట్రం చిన్నాభిన్నమయ్యేది. చంద్రబాబుకు తనకు విభేదాలున్నాయని అంగీకరిస్తున్నాను. నేను భీమవరం గాజువాకలో పోటీ చేసినప్పుడు 2 చోట్ల గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇక స్టోరీలోకి వెళ్తే, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తనకి కొన్ని అంశాలలో విభేదాలున్నాయని అన్నారు. అయితే కలిసి కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికలు జనసేనకు మంచి అవకాశంగానే పవన్ కళ్యాణ్ చెప్పారు. అప్పట్లో చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉన్నారని, జనసేనను ఒంటరిగా పోటీ చేసే బలం కూడా ఉందని గుర్తు చేసుకున్నారు. కానీ ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకమైందని అన్నారు. అది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేది అని అన్నారు. ఆనాడు కనుక తాను పొత్తులకు వెళ్ళకపోతే మరోసారి వైసీపీ గెలిచేదని, రాష్ట్రం చిన్నాభిన్నం అయ్యేదని పవన్ చెప్పారు. అప్పటికే ఐసీయూలో రాష్ట్రం ఉందని ఆయన గుర్తు చేశారు. అందుకే 5 కోట్ల ఆంధ్రుల తరపున తాను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. తాను ఎక్కడైనా రాజీ పడ్డాను అంటే అది రాష్ట్రం కోసమే తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. తాను ఎవరికైనా మద్దతిస్తే త్రికరణ శుద్ధితో వ్యవహరిస్తాను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో వారి నుంచి కూడా అలాంటి చిత్తశుద్ధినే ఆశిస్తాను అన్నారు. ఇప్పుడు చూస్తే చాలా చోట్ల జనసేన కార్యకర్తలకు సమస్యలున్నాయని ఆయన అంగీకరించారు. అనేక నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడుతున్నారని తాను తెలుసుకున్నాను అన్నారు. అందుకే కార్యకర్తల ఆత్మ గౌరవం దెబ్బతినకుండా తాను చూస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. కార్యకర్తలు పడే ఇబ్బందులకు తగిన పరిష్కారాన్ని చూపిస్తామని, అదే సమయంలో సరిదిద్దగలిగినంత మేరకు సరిదిద్దుతామని ఆయన తెలిపారు. తనకు కులం, ప్రాంతమని ఒకే చోటుకు ఒకే గూటికి అంటగట్టద్దని పవన్ కోరారు. తాను కాపు కులంలో పుట్టడం అన్నది తన చేతుల్లో లేదని అన్నారు. తాను అందరి వాడినని అన్నారు. అందరి కోసం తాను పనిచేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తనకు అందరూ కావాలి అన్నారు. ఇక ఈరోజు వంగవీటి రంగా మీద ప్రేమ చూపిస్తున్న వారు ఆనాడు ఆయన తనకు ప్రాణహాని ఉందని అన్నప్పుడు రక్షణ ఎందుకు కల్పించలేకపోయారో చెప్పాలని పవన్ ప్రశ్నించారు. ఇక తనకు భీమవరం గాజువాకలలో పోటీ చేసినప్పుడు 2 చోట్ల ఓట్లు వేసి గెలిపించి ఉంటే మరోలా ఉండేదని అన్నారు. కానీ అలా జరగలేదు కదా అని ఆయన పార్టీ సమావేశంలో గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక మీదట తాను పార్టీ సమావేశాల్లోనే ఎక్కువగా ఉంటానని తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక మీదట పార్టీ ఆఫీసులో కూర్చొని అన్ని విషయాలు చర్చిస్తామని అన్నారు. అందరికీ న్యాయం చేస్తామని కూడా పవన్ భరోసా ఇచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మంచి అవకాశాలు ఉంటాయని పవన్ చెప్పడం విశేషం. ఇకపోతే తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టి 2 ఏళ్లు తిరగకుండానే ముఖ్యమంత్రి అయిన దళపతి విజయ్తో తనను పోల్చి చూడడం పట్ల జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగానే స్పందించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలా మంది తనకు ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు అన్నారు. విజయ్ పార్టీ తమిళనాడులో గెలవడంతో తన విషయంలో కూడా అలాగే చేయమంటున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎవరో ఎక్కడో ఏదో చేస్తే దానికి ఏపీకి పోలికేంటి అని ప్రశ్నించారు. ఊళ్ళో పెళ్లికి ఎవరో సందడి అన్నట్లుగా వ్యవహారం ఉందని ఆయన ఆక్షేపించారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు వేరు, ఏపీ రాజకీయం వేరు అని పవన్ అన్నారు.
అక్కడ జరిగిందని ఇక్కడ తనను అలాగే చేయమంటూ పోలిక తేవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాను 2019లో ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారని పవన్ గుర్తు చేశారు. నాకు మెసేజ్లను పంపించడం కాదు, పరిస్థితులను అర్థం చేసుకోవాలని అన్నారు. తాను పదవుల విషయంలోనూ పట్టుదలగా ఉంటే 2007లో ప్రజారాజ్యంలో యువరాజ్యం నేతగా ఉన్నప్పుడే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేవాడినని అన్నారు. అంతేకాదు 2014లో పార్టీ పెట్టినప్పుడు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది అన్నారు. తనకు 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2019 దాకా కొనసాగింది అన్నారు. 2019లో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే స్థాయికి వచ్చారని అన్నారు. ఒక పార్టీని నడిపించడానికి బలమైన భావజాలం ఉండాలని అన్నారు. అధికారంలోకి ఇలా వచ్చి అలా కూర్చోవడం కాదు, పార్టీని బలమైన భావజాలాలతో నడపాలని పవన్ అన్నారు. వామపక్ష నాయకులు ఎంతో నలిగి క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేస్తారని అన్నారు. అలాగే కాన్షీరామ్ వంటి నేతలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. తాను కూడా పార్టీ ఏర్పాటు తర్వాత ఎన్నో కష్టాలు పడ్డానని ఆయన అన్నారు. పార్టీ అంటే అందరూ ఎదగాలని, నాయకుడిగా ఉంటూ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. జనసేన ఆ విషయంలోనే ముందుకు సాగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే విజయ్ పార్టీ గెలుపును చూసి జనసేన నాయకులు చాలా మంది తమ పార్టీ అలాగే చేసి ఉండాలని కోరుతున్నారు. దీని మీద డిబేట్లు పెట్టిన వారు ఉన్నారు. వాటన్నింటికీ ఒక్కటే జవాబు అన్నట్లుగా పవన్ పార్టీ వేదిక మీద చెప్పాల్సింది చెప్పారు. తనకు పదవుల కంటే రాష్ట్రం ముఖ్యమని అన్నారు. ఏపీలో రాజకీయం కూడా వేరుగా ఉందని ఆయన అన్నారు. అందుకే తన ఆలోచనతోనే జనసేన ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. మొత్తానికి గత వారం 10 రోజులుగా జనసేన టీవీకేల మధ్య పవన్ విజయ్ల మధ్య పోలిక పెట్టి విశ్లేషిస్తున్న వారందరికీ పవన్ స్ట్రాంగ్ అనే కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.